రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఏపీ లిక్కర్ కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇదే కేసులో చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకి కూడా జూలై 1 వరకు రిమాండ్ విధించింది. రైట్, మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఏపీ లిక్కర్ కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇదే కేసులో చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు కూడా జూలై 1 వరకు రిమాండ్ విధించింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ముఖ్యంగా ఏదైతే సిట్ అధికారులకు సంబంధించి ఈ రోజు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చినటువంటి తరువాత ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అంశాలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే రిమాండ్ రిపోర్టుకి సంబంధించి ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి క్రమంలో వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా ఏదైతే న్యాయస్థానం ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో అందరితో పాటు ఆయన కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండబోతా ఉన్నారు. విజయవాడకి సంబంధించినటువంటి జిల్లా జైల్లో ఆయన్ను ఉంచబోతా ఉన్నారు. ఇప్పటికే రిమాండ్ ముగిసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఇక్కడి నుంచి అధికారులు కూడా తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏదైతే పెద్ద ఎత్తున ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రిమాండ్కి ఇవ్వాల్సిందే అనేది కూడా చూస్తోంది. మరి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా దీనికి సంబంధించిన అంశాలు ముందుకు తీసుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.